ఆర్థిక ఇబ్బందుల ఇంట్లో ఈ విగ్రహాలను ఈ దిశలో ఏర్పాటు చేసుకోండి. హిందూ మతంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రంలో దిశలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. వాస్తు ప్రకారం ఎవరైనా సరే ప్రతి వస్తువును సరైన దిశలో ఉంచడం ద్వారా ప్రయోజనాలను పొందగలరు. ప్రజలు తమ ఇంటి అందాన్ని పెంచేందుకు తరచుగా అలంకరణ వస్తువులను ఉంచుకుంటారు. అదేవిధంగా గదుల్లో రకరకాల విగ్రహాలను అందం కోసం వివిధ ప్లేస్లో ఉంచుతారు. కొన్ని విగ్రహాలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా కుటుంబ సభ్యుల అదృష్టాన్ని కూడా ప్రకాశవంతం చేస్తాయని నమ్ముతారు. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, నష్టపోతున్నా వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని ఈ విగ్రహాలను మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. తాబేలు. వాస్తు ప్రకారం ఇంట్లోని డ్రాయింగ్ రూమ్కు ఉత్తరం లేదా తూర్పు దిశలో లోహపు తాబేలు ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇలా చేయడం వలన ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని, విజయ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని, ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉండదని నమ్మకం. కామధేనువు. హిందూ మతంలో ఆవును పూజిస్తారు, గోమాతగా గౌరవిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఇంట్లో ఇత్తడి కామధేనువు, ఆవు విగ్రహాన్ని ఉంచినట్లయితే అది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో ఆనందం, సిరి సంపదలను కలిగిస్తుంది. ఏనుగు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో సిరి సంపదలను పెంచుతుంది, సానుకూల శక్తిని తెస్తుంది. హంసల జత. వాస్తు ప్రకారం డ్రాయింగ్ రూమ్లో ఒక జత హంసల విగ్రహాన్ని ఉంచినట్లయితే అది మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. అదే సమయంలో ఇంట్లో ఒక జత హంసల విగ్రహాన్ని ఉంచడం వల్ల వైవాహిక జీవితం సంతోషకరంగా సాగుతుంది. చేప. వాస్తు ప్రకారం లోహపు చేపలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం. లోహపు చేపలను ఇంట్లో ఉంచే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సంపదను పెంచుకోవడానికి ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఉంచవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.